హలో ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రుతిక్ రోషన్ వార్ 2 మూవీ ఈరోజు 11వ రోజు సండే రోజు ఏ రేంజ్ కలెక్షన్స్ పెరిగినాయి. వార్ 2 మూవీకి 10 రోజుల కలెక్షన్స్ వరల్డ్ వైడ్గా షేర్ ఎంత, గ్రాస్ ఎంత. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ 11వ రోజు వరల్డ్ వైడ్గా ఎంత కలెక్షన్ రాబట్టే అవకాశం ఉంది. 10 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ షేర్ ఎంత. తమిళనాడులో ఏ రేంజ్ లాస్ ఉండబోతుంది కూలీ మూవీ. 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్కు ఛాన్స్ ఉందా లేదా. 2 మూవీస్ గురించి వరల్డ్ వైడ్గా సండే పరిస్థితి ఏంటి, టోటల్ కలెక్షన్ ఎంత అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రుతిక్ రోషన్ వార్ 2 మూవీ సాటర్డే రోజు కలెక్షన్స్ అయితే కొంతవరకు అయితే బెటర్గా రాబట్టింది. ఇక ఈరోజు కలెక్షన్స్ అయితే ఇంకా బెటర్గా అయితే మార్నింగ్ నుంచి అయితే అడ్వాన్స్ బుకింగ్ నడుస్తుంది. ఇక నిన్న సాటర్డే 10వ రోజు వరల్డ్ వైడ్గా 9,50,00,000 దాకా గ్రాస్ రాబట్టింది. 4,25,00,000 దాకా షేర్ రాబట్టింది నిన్న సాటర్డే రోజు వరల్డ్ వైడ్గా. 2 తెలుగు రాష్ట్రాల్లో 31,00,000 దాకా షేర్ రాబట్టింది. 95,00,000 దాకా గ్రాస్ రాబట్టింది 2 తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 మూవీ. ఇక హిందీలో అయితే 5 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. నిన్న సాటర్డే రోజు అయితే బెస్ట్ కలెక్షన్సే అని చెప్పుకోలేము, కానీ ఉన్నంతలో బెటర్గా రాబట్టింది. ఇంకా తమిళనాడు మొత్తం మీద అదర్ స్టేట్ మొత్తం కలిపి 10 లక్షల గ్రాస్ రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్గా 9.5 కోట్ల వరకు సాటర్డే రోజు అయితే గ్రాస్ అయితే రాబట్టింది వార్ 2 మూవీ. ఇక వరల్డ్ వైడ్గా గ్రాస్ 325 కోట్ల గ్రాస్ రాబట్టింది. 170 కోట్ల దాకా షేర్ రాబట్టింది వార్ 2 మూవీ. బ్రేక్ ఈవెన్ అనేది చాలా కష్టం. ఇక ఈరోజు కలెక్షన్స్ మినిమంగా వరల్డ్ వైడ్గా 15 కోట్లకు పైగా గ్రాస్ ఉండే అవకాశం ఉంది. ఈవినింగ్ కలెక్షన్స్ బెటర్గా ఉంటే ఇంకా 18 కోట్ల దాకా గ్రాస్ వెళ్ళే అవకాశం ఉంది వార్ 2 మూవీ. 2 తెలుగు రాష్ట్రాల్లో నిన్న 31 లక్షల దాకా షేర్ రాబట్టింది. 95 లక్షల దాకా గ్రాస్ రాబట్టింది. ఈరోజు మాత్రం కోటికి పైగా గ్రాసు, దాదాపు 50 లక్షలకు పైగా షేర్ రాబట్టే అవకాశం ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ వరల్డ్ వైడ్గా నిన్న 9వ రోజు అయితే 15 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. సూపర్ కలెక్షన్సే. ఇండియాలో చూసుకుంటే 11,20,00,000 దాకా గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్గా 15 కోట్లు రాబట్టింది. ఇక తమిళనాడు మొత్తం మీద తీసుకుంటే 6,45,00,000 దాకా గ్రాస్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆల్మోస్ట్ 73 లక్షల దాకా షేర్ రాబట్టింది. 1,95,00,000 దాకా గ్రాస్ రాబట్టింది 2 తెలుగు రాష్ట్రాల్లో నిన్న సాటర్డే రోజు అయితే. హిందీ వర్షన్ 2,45,00,000 దాకా గ్రాస్ రాబట్టింది నిన్న. ఇంకా కర్ణాటక మొత్తం మీద జస్ట్ లక్షల్లోనే రాబట్టింది. వరల్డ్ వైడ్గా అయితే 15 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. సూపర్ కలెక్షన్ అని చెప్పలేము, ఇది కూడా టార్గెట్ చాలా పెద్దదే. ఇంకా టోటల్ వరల్డ్ వైడ్ 5 రోజుల గ్రాస్ 464 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది ఈ మూవీ. తమిళనాడులో మాత్రం 230 కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా జస్ట్ 128 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. ఎందుకంటే టార్గెట్ షేరే 120 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. తమిళనాడులో మాత్రం ఆల్మోస్ట్ 70 కోట్ల దాకా నష్టం అయితే కూలీ మూవీ చూసే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్ తర్వాత బ్రేక్ ఈవెన్కి అయితే ఛాన్స్ ఉంది. 45 కోట్ల టార్గెట్ కాబట్టి కూలీ మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఛాన్స్ అయితే బెటర్గా ఉంది బ్రేక్ ఈవెన్. కానీ కొన్ని చోట్ల లాస్, కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్. టోటల్గా టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది కూలీ మూవీ. 2 మూవీస్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన. రిలీజ్కి ముందు బాలీవుడ్ నుంచి 1000 కోట్ల టార్గెట్, తమిళనాడు నుంచి ఫస్ట్ 1000 కోట్ల బొమ్మ కూలీ అనే టాక్ వినబడ్డది. అభిమానుల్లో కూడా ఈ సినిమా ఆ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ 2 సినిమాలకు మిక్స్డ్ టాక్ అనేది భారీ దెబ్బ కొట్టింది. అందుకే ఫస్ట్ వీకెండ్ థర్స్డే రోజు రిలీజ్ అయిన ఆఫ్టర్ సండే తర్వాత మండే వర్కింగ్ డేలోకి ఎంటర్ అయిన తర్వాత 2 మూవీస్ కలెక్షన్స్ అనేది భారీ డ్రాప్ అనేది ఎవ్రీడే తగ్గుకుంటూనే వచ్చింది. కాబట్టి ప్రజెంట్ అయితే సాటర్డే సండే వరకు కలెక్షన్స్ అనేది చాలా కీలకం. నిన్న సాటర్డే రోజు అయితే వరల్డ్ వైడ్గా 15 కోట్ల గ్రాస్ కూలీ మూవీ, 9.5 కోట్ల గ్రాస్ వార్ 2 మూవీ సాధించింది. ఈ రోజు అయితే 11వ రోజు అయితే 2 సినిమాలకు నిన్నటితో పోలిస్తే కలెక్షన్స్ అనేది మార్నింగ్ నుంచి ఆఫ్లైన్ బుకింగ్ కానీ ఆన్లైన్ బుకింగ్ కానీ బెటర్గా కానొస్తుంది. 20 కోట్ల మార్క్ అనేది కూలీ మూవీ ఈరోజు స్పష్టంగా కానొస్తుంది. 15 నుంచి 16 కోట్ల మార్క్ అనేది వార్ 2 మూవీ కానొస్తుంది. ఈవినింగ్ కలెక్షన్స్ ఇంకా బెటర్గా ఉండి ఆఫ్లైన్ టికెట్లు ఇంకా సూపర్ సాలిడ్గా ఉంటే 2 మూవీస్ 20 కోట్ల పైగా గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లో 400 కోట్లకు పైగా రాబట్టినా కానీ భారీ బిజినెస్, వరల్డ్ వైడ్గా క్రేజ్, ఈ సినిమా జరిగిన బిజినెస్కి ఈ కలెక్షన్స్ ఏమాత్రం సరిపోవు. బ్రేక్ ఈవెన్ కావాలంటే మినిమంగా 700 కోట్ల గ్రాస్ రావాలి, కానీ అది వచ్చే పరిస్థితి లేదు. సినిమా రజనీకాంత్ కెరీర్లో
కాస్ట్ ఫెయిల్యూర్గానే, బిజినెస్ ఫెయిల్యూర్గానే కూలీ మూవీ నిలవబోతుంది. ఇక వార్ 2 మూవీ అనేది చెప్పక్కర్లేదు. ఈ మూవీ గురించి అయితే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రతి చోట ఇద్దరు స్టార్ హీరోలు, వాళ్ళకున్న క్రేజ్, సినిమా మీద ఉన్న హైప్ కానీ రిలీజ్ టైంకు తగ్గింది. అయినా కానీ స్టార్ హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళ రేంజ్ కలెక్షన్స్ ప్రతి ఏరియాలో అయితే రాబట్టలేదు. ముందుగా మళ్ళీ ముఖ్యంగా ఓవర్సీస్ నుంచి అయితే ఆల్మోస్ట్ 100 కోట్ల షేర్ ఎక్స్పెక్ట్ చేశాం. జస్ట్ 38 కోట్ల 40 కోట్ల లోపే షేర్ రావడం అంటే అక్కడ భారీ దెబ్బ పడ్డది. ప్రతి చోట వార్ 2 మూవీకి అనేది నెగిటివ్ టాక్ అనేది. ఇక హిందీ మార్కెట్లో అయితే ప్రతి వెబ్సైట్ కానీ ప్రతి ఒక్కరు కానీ 1.5 స్టార్ మాత్రమే ఇచ్చారు, కొందరు 1 స్టార్ ఇచ్చారు. ఆ రేటింగ్ తోటి కూడా రిలీజ్ అయిన డే ఆఫ్టర్ నెక్స్ట్ డే అయితే ఏకంగా గంటకు 70,000 65,000 దాకా ఆన్లైన్ బుకింగ్ జరిగింది. సినిమా ఊపందుకునేది రివ్యూతో సంబంధం లేకుండా సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్లో ఎన్టీఆర్ మేనరిజం, సెకండ్ హాఫ్లో హృతిక్ రోషన్ పర్ఫార్మెన్స్ సినిమాను నిలబెట్టింది అని ఎక్స్పెక్ట్ చేశారు రెండో రోజు ఇండిపెండెన్స్ డే కలెక్షన్ చూసి. కానీ ఇండిపెండెన్స్ డే అయిపోయిన తర్వాత కలెక్షన్స్ అనేది సాటర్డే నుంచి ఎవ్రీడే డ్రాప్, వర్కింగ్ డేలోకి వచ్చేటాలకు కొలాప్స్ అయిపోయినాయి వార్ 2 కలెక్షన్స్. మనకు స్పష్టంగా సెకండ్ వీక్ కలెక్షన్స్ కూడా అర్థమైంది. కానీ వీకెండ్లో వర్కింగ్ డేలో కలెక్షన్స్ బట్టి ఇప్పుడు వీకెండ్ కలెక్షన్స్ సెకండ్ వీక్లో జస్ట్ బెటర్ పర్ఫార్మెన్స్ అనేది స్పష్టంగా కానొస్తుంది. జస్ట్ వెయిటింగ్ ఈరోజు కలెక్షన్స్ ఎంత రాబడుతుంది. రేపటి కలెక్షన్స్తో అయితే జస్ట్ లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది. ఎంత లాసు, ఏరియాల వారీగా ఎంత నష్టం, ఎక్కడ బ్రేక్ ఈవెన్కి ఎంత ఛాన్స్ ఉంది అనేది నెక్స్ట్ రేపు మండే క్లియర్గా మాట్లాడదాం. మండే ఈవినింగ్, మండే కలెక్షన్ బట్టి సండే రోజు ఎంత వచ్చిందనేది రేపైతే క్లియర్గా లెక్కొచ్చే అవకాశం ఉంది. ఇంకా థర్డ్ వీక్ అనేది 2 మూవీస్కి అయితే రన్ అయితే లేదు, స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సెకండ్ వీక్ ఆల్మోస్ట్ కలెక్షన్స్ ఎండింగ్కి వచ్చేసినాయి. థర్డ్ వీక్ అంటే చాలా కష్టమే, డెఫిసిట్ మీద నడపవలసిందే ప్రతి థియేటర్లోనే. 2 మూవీస్ అనేది ఆల్రెడీ వార్ 2 మూవీ నెక్స్ట్ డే రోజే మూవీ రీల్స్లో కానీ చాలా వెబ్సైట్లో కానీ ఒరిజినల్ ప్రింట్ కూడా వచ్చేసింది. మూవీ టీం కూడా చూసుకోవాలి కదా, అలాంటి ఒరిజినల్ ప్రింట్లు ప్రతి వెబ్సైట్లో మూవీ రీల్స్లో ఐబొమ్మలో వచ్చినాక సినిమాకి ఎవడెళ్తాడు, అది కూడా చూసుకోవాలి కదా. ఇది మాత్రం మూవీని మాత్రం చాలా డ్యామేజ్ చేసింది. కూలీ మూవీ కూడా మూవీ రీల్స్లో ఒరిజినల్ ప్రింటే వచ్చినాయి. ఇవన్నీ చాలా డ్యామేజ్. పైరసీ అనేది మూవీస్ కలెక్షన్స్ ఎంతో కొంత డ్యామేజ్ చేస్తుంది ప్రతి సినిమాకు. ఈ 2 మూవీస్కి అయితే ఇంకా చాలా భారీగా పడ్డాయి, క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది ఈ మూవీస్ని అయితే సినిమా టాక్ యావరేజ్గా ఉందంట కదా, మూవీ రూల్స్లో చూద్దాం అని డిసైడ్ అయ్యి చాలామంది ఈ విధంగానే చూసినట్టున్నారు. మొత్తం మీద అయితే వర్కింగ్ డేలతో పోలిస్తే సాటర్డే కలెక్షన్స్ పెరిగినాయి, ఈరోజు కలెక్షన్స్ కూడా ఇంకా పెరిగినాయి. కానీ ఇది మాత్రం సరిపోదు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ ఇండస్ట్రీ నుంచి అయినా సరే, తమిళ అయినా తెలుగు అయినా హిందీ అయినా కానీ ఏదైనా ఒక సినిమా 1000 కోట్ల గ్రాస్ సాధించిందంటే ఓవర్సీస్ మార్కెట్ అనేది చాలా కీలకం, కీ రోల్ పోషిస్తుంది. ఇప్పటి వరకు కల్కి కానీ, బాహుబలి కానీ, RRR మూవీ కానీ, పఠాన్ కానీ, జవాన్ కానీ 1000 కోట్ల గ్రాస్ ఇండియన్ మూవీ సాధించిందంటే ఓవర్సీస్ నుంచి అయితే ఆల్మోస్ట్ 300 కోట్లకు పైగా గ్రాస్ సాధించినాయి, ఓవర్సీస్లో రాబట్టినాయి. కాబట్టి ఆ మార్కు చేరుకోగలిగింది. ప్రజెంట్ అనేది ఓవర్సీస్ మార్కెట్ అనేది ప్రతి ప్యాన్ ఇండియా సినిమాకు చాలా కీలకం. వార్ 2 మూవీకి అనేది బిగినింగ్ నుంచే ఓవర్సీస్లో అనేది అనుకున్నంత రేంజ్లో అడ్వాన్స్ బుకింగ్ జరగలేదు, ఇది 100% నిజం. కూలీ మూవీ వరల్డ్ వైడ్గా ఇంత 465 కోట్ల దాకా గ్రాస్ సాధించిందంటే ఆల్మోస్ట్ 160 కోట్ల దాకా పైన ఓవర్సీస్ కలెక్షన్సే రాబట్టింది. ఆ నెంబర్ రానికే కూడా ఓవర్సీస్ కలెక్షన్స్ అనేది చాలా కీలకం. మొదటి రోజు కలెక్షన్ ఇంత ఫిగర్ రాబట్టిందంటే దాంట్లో ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా మేజర్ రోల్ పాత్ర ఉండబోతుంది. జస్ట్ వెయిటింగ్. రాబోయే రోజుల్లో ఓవర్సీస్ నుంచి 500 కోట్ల గ్రాస్ ఏ మూవీ సాధిస్తారనేది ఇండియన్ సినిమా ఫిలిం పరంగా అయితే జస్ట్ వెయిటింగ్.